ఈ పాయింట్ని నబిల్ క్యాచ్ చేసుకొని సేమ్ ఇలాగే గేమ్ ఆడితే కనుక విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అన్వర్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 28. ఈరోజు నాగార్జున సార్ మాత్రం సోనియా గారికి మంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి. అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా కొంచెం కూడా ఉంది, ఇంకా ఇవ్వాల్సిన వార్నింగ్స్ ఉన్నాయి. ఈ యష్మి విషయంలో నిన్ను జస్ట్ విష్ణుప్రియ అదేదో కామెడీగా అడిగితేనే నీకు నిఖిల్కి ఏముందని అడిగితేనే అడల్ట్ అయిన కామెడీ అని చెప్పి అంత రచ్చ చేసి ఏడ్చావు, అంత బాధపడావు. ఒక అమ్మాయిని నువ్వు ఎలా అంటావు? అది కూడా వాళ్ళిద్దరినే చూస్తున్నావు అని చెప్పి ఎలా అంటావు అని చెప్పి నాగార్జున సార్ అడగగా అది వీడియో వేసి మరీ చూపించడం, దాని గురించి మీ అభిప్రాయం ఏంటని చెప్పి నిఖిల్ని అండ్ పృథ్వీని అడగడం. ఈ పృథ్వీ నిఖిల్ వచ్చేసి దాన్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేశారు. తన ఇంటెన్షన్ అది కాదు సార్. గేమ్లో నిఖిల్ని పృథ్వీని చూస్తున్నట్టు నన్ను కూడా చూడు అని తన ఇంటెన్షన్ అన్నట్టు ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ ప్రేరణ స్టాండ్ తీసుకోవడం కూడా చాలా కరెక్ట్. ప్రేరణ వచ్చేసి సార్ ఇదే జరుగుతుంది యాక్చువల్గా, వాళ్ళతో చేసిన తప్పుని ఏదో కవర్ చేద్దాము అన్నట్టే మాట్లాడతారు ముగ్గురు అని చెప్పేసి ప్రేరణ. ఇది కరెక్టే అండి, యాక్చువల్గా అక్కడ కవర్ చేసినట్టే అనిపిస్తుంది. కానీ తన ఆ మీనింగ్తో అయితే అసలు కనలేదు. సోనియా ఎంతో కవర్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ మీనింగ్తో అయితే కాదు, డైరెక్ట్ అనేసింది. ఆ తర్వాత ఎందుకు ఎక్కడికో పాయింట్ వెళ్తుందని చెప్పి నేను కూడా తర్వాత ఆ విషయంలో నిఖిల్ మీద హర్ట్ అయ్యాను, నా హార్ట్ బ్రేక్ చేసామని చెప్పి నిఖిల్ అన్నాను. అది యాక్చువల్గా కరెక్టే, అది ఆమె మాట్లాడిందే తప్పు. ఆ విషయం గురించి నాగార్జున సార్ సోనియా గారికి బాగా గట్టిగా వేసుకోవడం అనేది మంచి డెసిషన్. బట్ ఇది వెళ్ళిపోతారు అనుకుంటున్నాను మ్యాక్సిమం సోనియా గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ ఇంకొక విషయం పైన కూడా సోనియా గారిని వార్నింగ్ ఇచ్చింటే బాగుండు. నబిల్ని నువ్వు పర్సనల్గా కూడా ఫెయిల్ అయ్యావు, యాజ్ ఎ పర్సన్గా కూడా ఫెయిల్ అయ్యావు అన్న విషయము మధ్యలో ఒకసారి టాపిక్ తీస్తాడు, కానీ యాక్చువల్గా సోనియా గారికి ఇస్తాడు వార్నింగ్ అనుకుంటాం, బట్ ఇవ్వడు. యాక్చువల్ ఈ టాపిక్ మీద మాట్లాడింటే సోనియా ఏం కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు ఆ విషయం కూడా తెలిసేది. ఈ విషయం నాగార్జున సార్ లీవ్ చేయడం అనేది నాకు కూడా పెద్దగా నచ్చలేదు. అండ్ ఈరోజు నబిల్ నిజంగానే హీరోలా గేమ్ ఆడాడని చెప్పి ఆల్మోస్ట్ ఆడియన్స్తో కూడా నాగార్జున సార్ చెప్పించాడు. ఇక్కడ నబిల్కి ఒక చిన్న హింట్ ఇచ్చాడేమో అన్నట్టు నాకు అనిపించింది. నువ్వు ఇలాగే గేమ్ ఆడుతుంటే నువ్వు విన్నర్ లక్షణాలు ఉన్నాయి అన్నట్టు. ఈ పాయింట్ని నబిల్ క్యాచ్ చేసుకొని సేమ్ ఇలాగే గేమ్ ఆడితే కనుక విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ప్లస్ నెక్స్ట్ వీక్ ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయండి. చెప్పినట్టే యాజ్ యూజువల్గా మనం చెప్పినట్టే ఆల్మోస్ట్ మనం చెప్పిన 5 మెంబర్స్లో శోభ, ముక్క వినాష్, హరితేజ, రోహిణి చెప్పాం కదా. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉందండి. నైని, పావని ఒకరు. అటు నుంచి వచ్చేసి గౌతమ్ కృష్ణ 2.0, అశ్వత్థామ అతను, ప్రియాంక, వీళ్ళు కూడా యాడ్ అవ్వచ్చు వీళ్ళల్లో. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వీక్లో ఒక 3-4, నెక్స్ట్ వీక్లో కూడా ఒక 3-4 వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్లో వచ్చేసి అండ్ పృథ్వీ, యష్మి, నిఖిల్, సోనియా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియ నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు అని సోనియాకి, నిఖిల్కి వీళ్ళకి చెప్పడం అనేది నా దృష్టిలో అయితే తప్పే. అది విష్ణుప్రియ జెన్యున్గానే తనతో కలిసి ఉంటుంది, జెన్యున్గానే తనతో మాట్లాడుతూ ఉంటుంది. బట్ పృథ్వీ అలా లేకపోకుండా ప్లస్ దాన్ని ఇంకా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా తప్పు. అసలుకు అలా షేర్ చేసుకోకూడదు. ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ గ్రహించి తనని దూరం పెడితే చాలా బెటర్ ఆమెకి. లేదు మేము ఇలాగే ఉంటామంటే కనుక తనని కూడా ఎవరు ఏం చేయలేరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ హౌస్లోకి రాగానే హీరో ఎవరు, జీరో ఎవరు అన్న టాస్క్ పెడతాడు. హీరో అయిన వాళ్ళకి కింగ్ కిరీటం పెట్టాలి, జీరో అయిన వాళ్ళకి స్టాంప్ వేయాలి. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఫస్ట్ మణికంఠ లేచి హీరో వచ్చేసి సీతకి ఇస్తాడు. సీతకి ఎందుకు ఇస్తున్నాను అంటే లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి సార్ సీతలో. ప్లస్ ఏదనుకుంటే అది డైరెక్ట్ మగ మీద అంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో అని చెప్పేసి మంచి పాయింట్ చెప్తాడు. ఎస్ ఇవన్నీ రైట్స్ హ్యూమన్గా కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఇవన్నీ సీతలో ఉన్నాయి కాబట్టి టోటల్ కంప్లీట్లీ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరోగా వచ్చేసి నైనికాకి ఇస్తుంది. గేమ్ సరిగ్గా కనపడట్లేదు ఫస్ట్ స్టార్టింగ్లో అంతా. ఎస్ ఈ విషయం కూడా కరెక్టే. నైనికా స్టార్టింగ్లో మీ మధ్య గేమ్ ఏం ఆడట్లేదు, పాయింట్స్ రైట్ చేయట్లేదు, ఇదంతా ఈ పాయింట్స్ అన్నీ కరెక్టే.
నెక్స్ట్ వచ్చేసి యష్మి హీరోగా నబీల్కి ఇచ్చేసి తనలో గేమ్ స్పిరిట్ చాలా బాగుంది సార్, తనలా గేమ్ ఆడడం నాకు కూడా ఉంది అండ్ అని చెప్పగానే ఈ విషయం కూడా కరెక్ట్ అండి. నబీల్ చాలా గేమ్ బాగా ఆడడము, గేమ్ స్పిరిట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. యష్మి కూడా కరెక్ట్ చెప్తారు. అండ్ జీరోగా వచ్చేసి 9 సేమ్ ఇచ్చేసి స్టార్టింగ్ అన్నంత గేమ్ ఆడట్లేదు సార్, సేమ్ అని అదే పాయింట్స్ చెప్పేస్తారు. నెక్స్ట్ నబీల్ ఇక్కడ నాగార్జున సార్ వచ్చేసి నబీల్ నీ గేమ్ సూపర్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పే కదా, నాగార్జున సార్ కూడా మెచ్చుకుంటారు, నీ గేమ్ సూపర్ ఆడుతున్నావు అండ్ ఆడియన్స్ రియాక్షన్ కూడా చూడని చెప్పి ఆడియన్స్ కూడా సేమ్తో ఆడియన్స్తో చెప్పడము. ఇక్కడ బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది, నబీల్కి చిన్న హింట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఆ హింట్ నబీల్ క్యాచ్ చేస్తాడా లేదనేది ముందు మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి శశికి మణికంఠ నబీల్ వచ్చేసి హీరోలాగా పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీకి చాలా గేమ్ బాగా ఆడుతున్నాడు సార్, స్టార్టింగ్ అంత అగ్రెషన్ లేదు, చాలా మంచిగా ఆడుతున్నాడు, ఇప్పుడు ఈ వీక్లో చాలా సెటిల్డ్గా గేమ్ ఆడాడని చెప్పేసి చెప్తాడు. ఇంకా జీరోగా వచ్చేసి మణికంఠకి ఇచ్చేసి ఫ్లిప్ అవుతూ ఉంటాడు సార్. తనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళల్లో మైనస్ పాయింట్లు వెతికి తనను నామినేట్ చేస్తుంటాడు. ఈ పాయింట్స్ కరెక్ట్ అండి, మణికంఠకి ఇవి కరెక్ట్గా సెట్ అవుతాయి నిజంగానే. తనతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళలో పాయింట్స్ వెతికి వాళ్ళని నామినేట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మణికంఠని అయితే కరెక్ట్గా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు వచ్చేసి హీరోగా నిఖిల్ని ఎందుకు ఇచ్చాడో తెలియదండి అసలు. యాక్చువల్గా నిఖిల్ హీరో కాదు అసలు ఈ వీక్లో, బిఫోర్ వీక్ ఈ వీక్ నిఖిల్ హీరో కానే కాదు. యాక్చువల్గా నబీల్కి ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ డెసిషన్ అయితే నేను ఆదిత్య గారిది కంప్లీట్లీ రాంగ్, అసలు నిఖిల్ గారికి ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. అండ్ జీరోకి వచ్చేసి మణికంఠకి ఇచ్చి యాజ్ యూజువల్గా ఫ్లిప్ అవుతూ ఉంటాడు వర్డ్స్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఈరోజు జీరోస్ అన్ని మణికంఠకు పడ్డాయండి, దీనివల్ల చాలా మైనస్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక హీరోగా సీతకి ఇస్తుంది. తన డెసిషన్స్ సూపర్గా ఉంటాయి, గేమ్ బాగా ఆడుతుంది, ప్లస్ ఫేస్ టు ఫేస్ ఏదైనా చెప్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి, ప్లస్ ఇవన్నీ బాగున్నాయి సీతలో కూడా, కాబట్టి ఆయనకి తప్పలేదు. అంటే జీరోగా వచ్చేసి మణికంఠకి ఇస్తే సేమ్ రీజన్స్ అండి, ఫ్లిప్ అవుతూ ఉంటాడు, గేమ్ కనపడట్లేదు, తనపై క్లారిటీ లేదు, తనకంటూ ఒక డెసిషన్ తీసుకునే శక్తి లేదు, ఇవన్నీ కరెక్టే. మణికంఠ విషయంలో నాగార్జున సార్ కూడా చాలాసార్లు చెప్తాడు, మణికంఠ నీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, నీ డెసిషన్ మీద నువ్వు స్టాండ్ తీసుకో, ఫ్లిప్ అవుతూ ఉన్నావు, ఒక చోట ఒక విధంగా ఇంకో చోట విధంగా ఉన్నావు అని చెప్పేసి. అండ్ ఇక్కడ నిఖిల్ గారిని కూడా నాగార్జున సార్ అయితే చెప్తాడు, నిఖిల్ నువ్వులో స్టాండ్ లేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పి అనుకుంటున్నారు హౌస్లో, అది కూడా కరెక్ట్ అని చెప్పేసి నిఖిల్ గారికి కూడా చెప్తారు. అండ్ నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి హీరోగా నబీల్కి ఇస్తుంది. నబీల్ సూపర్గా గేమ్ ఆడుతున్నాడు సార్, ఎంత జైలుగా ఉంటాడో, కామెడీ ఉంది తనలో, గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా అసలుకు చాలా మంచి వ్యక్తి అయినా కానీ ఇక నాగార్జున సార్ ఒక పాయింట్ రైజ్ చేస్తాడు ఇక్కడే, ఏమని అంటే హ్యూమన్ బీయింగ్ కరెక్టే, గేమ్స్లో బాగా అన్నింటిలో ఉన్నాడు, బట్ పర్సన్ కూడా ఫెయిల్ అయ్యాడా అని అడగగానే ప్రేరణ వచ్చేసి లేదు సార్, గుడ్ హ్యూమన్ బీయింగ్, అసలు పర్సన్గా ఫెయిల్ అయినాడు అనేది సమస్య లేదని చెప్తుంది. ఈ విషయం మళ్ళీ మాట్లాడదాం అంటారు కానీ నాగార్జున గారు ఆ తర్వాత ఆ టాపిక్ గురించే మాట్లాడరు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం సోనియా గారికి ఈ విషయంలో మళ్ళీ ఏమన్నా వార్నింగ్ ఇస్తే కొద్దిగా బాగుండని, బట్ అది నాగార్జున సార్ చేయలే. ఇంకా ఆల్రెడీ సోనియాని ఎక్కువ డౌన్ చేసేసాం అనుకుంటారు మరేమో, కానీ ఎక్కువ డౌన్ చేసినట్టయితే మనకు అనిపించలేదు, నార్మల్గా డౌన్ చేసి చేయనట్టు ఇక్కడ యష్మిది కూడా తప్పు చూపించారు. తను గేమ్ పరంగా అనింది కదా, మరి నువ్వు ఎందుకు అలా తీసుకుంటావు అది అని చెప్పి మాట్లాడాల్సింది నువ్వు అప్పుడే వెళ్ళి అని చెప్పేసి యష్మిని కూడా అని చెప్పి ఎక్కువ డౌన్ చేయకుండా కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ప్రేరణ జీరోగా వచ్చేసి నిఖిల్ని చేస్తూ, నిఖిల్కి తనపై తను కాన్ఫిడెంట్ లేదు సార్, డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోడు, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ డెసిషన్ తీసుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. లేదంటే కనుక స్టార్టింగ్లో మనమందరం కలిసి ఆడదాము హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పి ఆయనతో క్లాన్ ఓడిపోయేసరికి తన డెసిషనే మార్చేసి మాలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తీసేసి తన క్లాన్ బాగా ఆడాలని చెప్పి చేశాడు సార్, అదే మాకు అసలు నచ్చలేదని చెప్పి ప్రేరణ జీరేస్తుంది. ఇది కరెక్టే అండి, నిఖిల్కి అసలు డెసిషన్ మేకింగ్ అనేది లేదు, ఎవరైనా ఏదైనా చెప్పేస్తే ఎంబడే నమ్మేసి దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవతల వాళ్ళకి ఓట్స్ ఫ్లిప్ అవ్వడం, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడడం, వాళ్ళ మాటలుగా మాట్లాడడం, ఇవన్నీ ఉన్నాయి నిఖిల్, ఇవన్నిటిని కవర్ చేసుకోవాలి. వీటన్నిటిపైన నాగార్జున సార్ కూడా నిఖిల్కి మంచి వార్నింగ్ ఇస్తాడు. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్, ఆ తప్పులన్నీ నేను సర్దిద్దుకుంటా అని చెప్పారు, మళ్ళీ ఏమైనా చేస్తాడేమో చూద్దాం ముందు వీక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా హీరోగా పృథ్వీకి ఇచ్చేసి తను వాడు గేమ్ బాగా ఆడుతున్నారు సార్, స్టార్టింగ్లో అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండే, ఆ అగ్రెషన్ తగ్గించుకున్నాడు, ఓట్స్ లూజ్ అవ్వడం తగ్గించుకున్నాడు, అన్ని తగ్గించేసుకున్నాడు, చాలా మంచిగా గేమ్ ఆడుతాడని చెప్పాడు. ఈ వీక్లో వరకు అయితే కనుక పృథ్వీ నిజంగానే గేమ్ బాగా ఆడాడు, ఓట్స్ లూజ్ అవ్వడం తగ్గించేశాడు అని జరిగాయి. అండ్ మణికంఠ విషయంలో వాడు ఎక్కువ జీరో ఇచ్చేసి వానికి దగ్గర అయితే భయం అవుతుంది సార్. యాక్చువల్గా వాడు ఎక్కడ మైనస్ పాయింట్లు వెతికి మమ్మల్ని నామినేట్ చేస్తాడు అని డైరెక్ట్ కూడా మాట్లాడుతుంటారు, నువ్వు చాలా చిన్నదానివి కాదులే అన్నట్టు ఏదో సెటైర్లు వేస్తుంటాడు మధ్యలో, నువ్వు చాలా గొప్పదాని ఏదన్నట్టు ఎక్కడో భయం అవుతుంది సార్, వాడు అవన్నీ తగ్గించుకుంటే బెటర్ అని చెప్పి మనకంటే జీరో ఇస్తుంది. నెక్స్ట్ సీత వచ్చేసి నబీల్కి ఇస్తుంది. నబీల్ గేమ్ సూపర్గా ఆడాడు సార్. యాక్చువల్గా యాజ్ అ చీఫ్గా నేను తనకి సారీ చెప్పాలి, ఎందుకంటే తన హ్యాండ్ ఇంజూరీ అయినా కూడా నాకు
తెలియదు యాక్చువల్గా, ఎప్పుడెప్పుడో చెప్పాడు తెలియదు. బట్ ఆ గేమ్ పంపించేప్పుడని చెప్పాల్సింది, నేను తిన్న వెంటనే పంపించేశాను. ఆయన కూడా తను చాలా బాగా ఆడాడే గేమ్ అని చెప్పేసి నబిల్కి హీరోగా ఇస్తుంది. అండ్ జీరోగా వచ్చేసి నిఖిల్కి ఇస్తూ సేమ్ ఫ్లిప్ అయ్యాడు సార్. యాక్చువల్గా నేను డెసిషన్ తీసుకున్నప్పుడు నిఖిల్తో సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడాను. ఇది హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కాబట్టి డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి, స్ట్రాంగ్ పర్సన్స్ని తీసేయొద్దని చెప్పి ముందే చెప్పాను. అప్పుడు ఒప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత వచ్చి చివరికి నబిల్ని తీసేశారు సార్. ఆ విషయం నాకు అస్సలు నచ్చలేదని చెప్పేసి నిఖిల్కి వేస్తుంది. అండ్ పృథ్వీ వచ్చేసి హీరోగా నబిల్కి ఇస్తానండి. నబిల్ చాలా స్పోర్టివ్గా గేమ్ ఆడతారు సార్. ఆ గేమ్లో నాకు అంతసేపు ఉంటాడు అనిపించలేదు. యాక్చువల్గా ఎప్పుడెప్పుడు వదులుతాడని చెప్పి నాకే అనిపించింది, నేనే వదులుదాం అనుకున్నా కానీ బట్ నాకు ఇంకా శక్తి ఉంది కాబట్టి నేను అలాగే నిలబడ్డాను. బట్ వాడు చాలా స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇచ్చాడు, ప్రతి గేమ్ బాగా ఆడుతామని చెప్పి ఇవ్వడం. ఓకే, నబిల్ గారికి ఇవన్నీ పాయింట్స్ కరెక్టే కాబట్టి తప్పులేదు. ఈ ఎపిసోడ్కి నబిల్ హీరో కంప్లీట్లీ, జీరో మణికంఠ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరోగా మణికంఠ ఇస్తూ సేమ్ యాజ్ యూజువల్గా మనకి గేమ్ సరిగ్గా లేదు, ఫిజికల్గా వీక్ ఉన్నాడు, మెంటల్లీ తన డెసిషన్స్ మీద తను నిలబడు, ఫ్లిప్ అవుతుంటాడు, అబద్ధాలు ఎక్కువ చెప్తుంటాడు. ఇవన్నీ పాయింట్స్ కరెక్టే, మణికంఠకి ఇవ్వడంలో తప్పు లేదు. అండ్ ఇక్కడ నామినేషన్ పాయింట్స్ తీసి సోనియా గారిని అంటాడు అనమాట నాగార్జున సార్. నిన్ను అడల్ట్ ట్రైన్ కామెడీ అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అయ్యి ఏడ్చావు, నువ్వు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీడియో చేసి మరీ వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా బెటర్. ఈ నబిల్ విషయం కూడా మాట్లాడంటే ఇంకా బాగుండని నాకు అనిపించింది. అలా ఎలా అంటావు అని చెప్పేసి. బట్ సోనియా గారికి ఒక 50% ఇచ్చాడని నేను చెప్తాను, ఎక్కువ ఇవ్వలేదు. యాక్చువల్గా ఒక 50% ఇచ్చాడు అంతే నాగార్జున సార్ కోటింగ్. మనకి ఎక్కువ అయితే ఇవ్వలేదండి, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసే ఎక్కువ. ఆ ఇవ్వడంలో కూడా యశ్మిన్ కూడా తప్పు చేసి చూపించడంలో, యశ్మిన్ కూడా ట్రై చేశాడు కొద్దిగా తప్పు చేసి చూపించడంలో. సో అందువల్ల నాకు పెద్దగా కోటింగ్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి హీరోగా ప్రేరణకి ఇస్తూ తను ఎంత జోయల్గా ఉంటుందో, ఎంత అల్లచిల్లరగా ఉంటుందో, బట్ గేమ్ కూడా అలాగే ఆడుతుంది సార్. గేమ్ వచ్చేసరికి మంచిగా ఆడుతుంది, గుడ్ హ్యూమన్ బీ అని చెప్పేసి హీరోగా ఇస్తుంది. అండ్ జీరోగా వచ్చేసి సోనియాకి ఇస్తుందండి. సోనియాకి ఇస్తూ స్టార్టింగ్లో ఉన్నంత సోనియా గేమ్ ఇప్పుడు లేదు. ఆమె స్టార్టింగ్లో కూడా గేమ్ ఏం లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆమె మాటలు తప్ప వేరే ఏం లేదు, కాబట్టి ఆమెకు జీరో వేయడంలో తప్పే లేదు అసలుకు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి హీరోగా పృథ్వీకి ఇస్తాడు. సేమ్ వర్డ్స్ లూజ్ అవ్వకుండా ఉంటాడు సార్, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఎస్, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి, పృథ్వీ కంట్రోల్ చేసుకున్నాడు. జీరోగా మణికంఠకి ఇస్తూ మణికంఠ గాడు సేమ్ సార్ ఫ్లిప్ అవుతూ ఉంటాడు వర్డ్స్, తనపైన తనకు క్లారిటీ లేదు, ఎలా మాట్లాడాలి ఏం కథ అనేది ఇంకా లేదు, డెసిషన్ మేకింగ్ అసలు లేదు. ఇవన్నీ పాయింట్స్ కరెక్టే. అండ్ ఇప్పుడు హౌస్ మేట్స్ ఎక్కువ హీరో వచ్చేసి నబిల్కి ఇస్తారు. ఎక్కువ హీరోస్ నబిల్కి రావడం వల్ల ఆ కబాబ్ సౌదీ అరేబియా కబాబ్ తీసుకొచ్చి నబిల్ గారు గిఫ్ట్ ఇస్తారు. అదేదో కళలో వచ్చింది నాకు, మధ్యలో నిఖిల్ వచ్చి చెడగొట్టాడని చెప్పి చెప్పడము, ఇవన్నీ ఏదో నీకోసం సపరేట్గా కబాబ్ పంపించామని చెప్పి బిగ్ బాస్ పంపించాడు. ఇక్కడ ఎక్కువ జీరోస్ మణికంఠకి రావడం వల్ల బిగ్ బాస్ ఒక డెసిషన్ తీసుకొని ఈ జీరోస్ రావడం వల్ల నేను డైరెక్ట్ డేంజర్ జోన్లో పెట్టేస్తాను, నేను సేవ్ చేయము. డైరెక్ట్ డేంజర్ జోన్ అంటే మణికంఠ ఇంకొకరు ఉంటారు, వాళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారో అప్పుడు చూడాలి, అది డేంజర్ జోన్ అంటే. సో నాకు తెలిసి మణికంఠని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ సేవింగ్ ఆప్షన్ వచ్చేసి ఫోమ్ ఉంటుంది ఒక ప్లేట్లో, ఆ ఫోమ్ కింద అన్సేఫా సేఫ్ అని ఉంటుంది. సో దాన్ని 5గురికి ఇచ్చి అన్సేఫా సేఫ్ అని చూడగా ప్రతి ఒక్కరు అన్సేఫ్లోనే ఉంటారు. ఇక్కడ నబిల్ ఫస్ట్ సేఫ్ అవుతాడు. నబిల్కి మంచి బూస్టప్ ఇచ్చారండి బిగ్ బాస్ అయితే. సో నబిల్ ఇలాగే గేమ్ ఆడతాడని నేను కూడా అనుకుంటున్నాను. ముందు కూడా ఇంతే జెన్యూన్గా ఇంతే కరెక్ట్గా గేమ్ ఆడితే నబిల్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు వస్తారు వాళ్ళ గేమ్ని బట్టి కూడా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ముక్క వినాష్, గౌతమ్ కృష్ణ, హరితేజ, రోహిణి వీళ్ళు వస్తున్నారు కాబట్టి, అండ్ ప్రియాంక వీళ్ళు వస్తున్నారు కాబట్టి మెయిన్ నైని పావని బిగ్ బాస్ 7లో పాపం 2 వీక్స్కే 1 వీక్ 2 వీక్స్కే పంపించేస్తారు. సో ఈ సీజన్లో నైని పావనిని తీసుకుంటే కనుక కొంచెం ఆమెకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అప్పట్లాగా వెంటనే పంపించడానికి కుదరదు. సో ఆమె ఇంకా గేమ్ బాగా ఆడుతుంది, మాట్లాడే విధానం ఇవన్నీ బాగుంటాయి కాబట్టి. సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, రేపు కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఉంటారనేది ఎగ్జైటెడ్గా ఉంటారు ప్రజలు చాలామంది. థ్యాంక్ యూ.